అందరికీ నమస్కారం అండి. G+2 ఇండిపెండెంట్ హౌస్ మొత్తం 122 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సిటీలో మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్ లో సేల్ కి అయితే రావడం జరిగింది. మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది. మీరు చూస్తున్నారు, ఇది విజయవాడ సింగినగర్ ఆంధ్రప్రభ కాలనీ అండి. ఈ పక్కన మనకి పైపు రోడ్డుకి వెళ్ళే రూట్ ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు. అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ 122 గజాలు. ఇది 2 రోడ్లు కార్నర్ బిల్డింగ్ అండి. మెయిన్ డోర్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారు. 5 years ఓల్డ్ బిల్డింగ్. G+2 ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ 2 bedroom, ఫస్ట్ ఫ్లోర్ 2 bedroom, అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా 2 bedroom ఉంటుంది. చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగుంది. ఈ 122 గజాల ఇండిపెండెంట్ హౌస్ కి బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర నుంచి చేపిస్తాము. విజయవాడ ఈ పైపు రోడ్డు పక్కన ఉన్నటువంటి అంబాపురం పంచాయతీలో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ కి రావడం జరిగింది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి ఫోన్ చేసి చూడండి. మంచి ప్రాపర్టీ. మీరు రెంట్ కి ఇచ్చినట్లయితే సుమారుగా ఒక 34-35 వేలు రెంట్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఇండిపెండెంట్ హౌస్ ఈ లొకేషన్ లో మీరు గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కొనుగోలు చేయాలంటేనే 80 లక్షలు అయితే చెప్తున్నారు. కానీ ఇది G+2 బిల్డింగ్ అండి. 1,35,00,000 చెప్తున్నారు. రేట్ అయితే తగ్గిస్తారు. మీ దగ్గరుండి కూడా మాట్లాడిస్తాము. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే ఈ ప్రైవేటు వాళ్ళు ప్రైవసీ కోసం మనమైతే బిల్డింగ్ ఫోటో కానీ వీడియోలో చూపించట్లేదు. మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే మన ఆఫీస్ ఉంది సింగినగర్లో. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుంది. అలాగే మంచి రేటుకి మాట్లాడి బిల్డింగ్ ఓనర్తో కొనిపించడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. థ్యాంక్ యూ.